పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో పోలీస్ స్టేషన్ల పరిధిలో 13వ వార్డులో నివాసం ఉంటున్న మహిళపై జరిగిన ఘోర అత్యాచార నేరానికి సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా చట్ట వ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సిఆర్ నంబర్ 34/2026 U/S 64 క్లాస్ 1 127 క్లాస్ 2 115 క్లాస్ 2 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసి త్వరితగతిన కేసును ఛేదించేందుకు గాను అదనపు ఎస్పీ అడ్మిన్ జేవి సంతోష్ నేతృత్వంలో పలువురు అధికారులతో వెంట ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రారంభంలో బాధితురాలు తెలిపిన ప్రకారం నిందితుడి హావభావాలను మరికొన్ని లక్షణాలను వివరించగా ఆ వివరాల ఆధారంగా బృందాలు సీసీటీవీ కెమెరాలను పరిశీలించి అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలను పరిశీలించినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు పేర్కొన్నారు. ప్రెస్ మీట్ ఈస్ రిగార్డింగ్ ది రీసెంట్ ఒక మాచర్ల టౌన్ పిఎస్ లిమిట్స్లో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో దానిపైన దిస్ పర్టిక్యులర్ ప్రెస్ మీట్. సో మనకి 2nd April 2026 రోజున ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ పైన ఒక విక్టిమ్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఒక కేసు మనం రిజిస్టర్ చేస్తాం. సో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఆ రోజు మధ్యాహ్నం 3:30-4:30 మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోకి చొరపడి వాటర్ అడుగుతారు. సో వాటర్ అడగా ఆమె వాటర్ తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళినప్పుడు హీ ఎంటర్స్ ఇన్ టు ది హౌస్. ఆమెని కత్తితో బెదిరించి ఆమె పైన రేప్ కమిట్ చేస్తారు. అలాగే అమానుషంగా కూడా ప్రవర్తించి ఆమెని అక్కడే కట్టిపడేసి నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పి మనకి కంప్లైంట్ వచ్చింది. సో దానిపైన ఇమీడియట్గా మనం కేసు మాచర్ల టౌన్ పిఎస్లో రిజిస్టర్ చేసాం. వెంటనే కేసు ఒక పరిస్థితి బట్టి ఇమీడియట్గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జేవి సంతోష్ గారు నేతృత్వంలో ఆ టీం ఎంటైర్ టీం ఫంక్షన్ చేశారు. దాదాపుగా 3 to 4 ఇన్స్పెక్టర్స్, 10 to 12 సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ సెవరల్ పోలీస్ పర్సనల్ were deployed to crack this particular case. సో ఈ కేసులో ఫర్దర్గా మనకి వచ్చిన ఆమె మనకి ఇనీషియల్గా కొన్ని డిస్క్రిప్టివ్ ఫీచర్స్ చెప్పారు. ఎవరైతే ఆ గుర్తు తెలియని పర్సన్ ఉన్నారో ఆయన ఒక స్కల్ క్యాప్ వేసుకున్నారని చెప్పి, అలాగే ఒక మెరూన్ టీ షర్ట్ వేసుకున్నారని చెప్పి, అలాగే